ప్రియులారా, మరి అంశం ఏమిటంటే ఏక మనస్సు గలవారై ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి అనే అంశం పైన నేను ఈరోజు కొంత ధ్యానం చేయడానికి ఆలోచన కలిగి ఉన్నాను. ప్రియులారా, మరి దేవుడు నన్ను ఆ విధంగా ప్రేరేపించాడు. వాస్తవంగా అయితే ఈ దినము నేను పుష్పరాజు గారు కోరినటువంటి ప్రకారంగా అయితే నేను యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి చెప్పవలసిన విషయం ఉండింది ఈరోజు. కానీ అది నేను ఈరోజు చెప్పను. ఒకవేళ ఎప్పుడైనా సమయం ఉంటే మరొకసారి నేను ఇక్కడికి వచ్చి ఆ యొక్క రెండవ రాకడను గురించి కూడా చెప్తాను. ప్రియులారా, అంటే నేను చెప్తుంటే రెండవ రాకడను గురించి అంటున్నాడు అంటే ఎవరు చెప్పలేరా, ఎవరికి తెలియదా అని అనుకోకండి దయచేసి. ఎవరైనా చెప్తారు. ఇప్పుడు నేను చెప్తున్న వాక్యం కూడా చెప్తారు. ఎన్నో చెప్పింటారు, అన్నీ చెప్పినట్టు బైబిల్లో జరుగుతున్నటువంటివే మనం చెప్తుంటాం అందరం. కాకపోతే వాటిని మనం ఏం చేయాలంటే ప్రియులారా, వాటిని గైకొని మర్చిపోకుండా వాక్యానుసారముగా కొంతైనా నడుచుకోవాలని నా ఉద్దేశం, నా ఆశ. ఎందుకంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రియులారా, ఈరోజు అంశం ఏమిటంటే ఏక మనస్సు గలవారై ఉండుడి. ఏక మనస్సు గలవారై ఉండి అంటే అందరూ కూడా ఒకే మనస్తత్వం కలిగి ఒకే మాట మీద ఒకే పద్ధతి మీద నడవాలని దాని యొక్క అర్థం ప్రియులారా. అయితే మనము వాస్తవంగా సంఘాలలో ప్రార్థనలు చేస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, బాగానే మర్యాదగా మౌనంగా అన్ని విధాలుగా మనం జరిపిస్తున్నాం, కాదని లేదు ప్రియులారా. కానీ నేను చెప్పబోతున్నటువంటి మాటలు ఎవరు కూడా అపార్థం చేసుకోకూడదు. ఎందుకంటే నేను వాక్యములు ఉన్నట్టువే చెప్తాను. నేను నా సొంతంగా మాత్రం ఏమాత్రం చెప్పను, ఎవరిని ఉద్దేశించి నేను చెప్పాను ప్రియులారా. కాబట్టి అన్ని విధాలుగా మనం ప్రార్థనలు అవన్నీ బాగానే సక్రమంగా నడిపిస్తాం కానీ చేస్తాం. కానీ ఏక మనస్సు లేదని నేను చెప్పగలను, కనపడడం లే. ఎందుకంటే విశ్వాసులలో కూడా ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు ఉన్నాయి తప్ప ఏక మనస్సు అంటే నిన్ను గురించి నేను, నన్ను గురించి నువ్వు భేదాభిప్రాయాలు పెట్టుకోవడమే తప్ప మంచిగా ఒకరిని అర్థం చేసుకుని నడుచుకోవడం మాత్రం లేదు. విశ్వాసులలో లేదు, మరి సేవకులలో పాస్టర్లలో లేదు. అదేవిధంగా అంటే ఇది విమర్శ కాదు ప్రియులారా. వాస్తవంగా నేనేమంటే బైబిల్లో నేను చూపిస్తాను. ఎందుకంటే జరుగుతున్నటువంటి విషయమే నేను చూపిస్తే అప్పుడు అర్థమవుతుంది. నేను పాస్టర్లు అంటుండా, వీళ్ళంటుండా వాళ్ళందరినీ నేను విమర్శించినట్టు కనపడుతుంది. కానీ తప్పు, విమర్శించడం కాదు అది. అటువంటి వాళ్ళని గురించి తెలియజేయడం అంతే. ఏక మనస్సు లేనిటువంటి వారిని గురించి తెలియజేయడం. విశ్వాసులైతేనేమి, పాస్టర్లు అయితేనేమి, నేనైతేనేమి, నువ్వైతేనేమి, ఎవరమైనా సరే ప్రియులారా, ఆ విధంగా. కాబట్టి ఇక్కడ అందుకోసం ప్రియులారా, మరి ఇంకా ఇక్కడ ఎవరైనా ఒకవేళ బోధకులు, పాస్టర్లు, సంఘ కాపరులు ఉన్నట్లయితే కూడా అపార్థం చేసుకోకుండా నన్ను క్షమించాలని కూడా నేను వేడుకుంటున్నాను ప్రియులారా. మరి ముందుకు వెళ్దాం, వాక్య భావంలోకి వెళ్దాం ప్రియులారా. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. ఇప్పుడు 11:25 నిమిషాలు అయింది ప్రియులారా. ఒకవేళ నేను చెప్పే వాక్యము ఒక పావుగంట లేట్ అయినా, పావుగంట తక్కువైనా ఓర్చుకోండి. నేను అదే అడిగేది. ఎందుకంటే దేవుని మాటలు చెప్పేటప్పుడు
నేనైతే మాత్రం ప్రియులారా, ఇప్పుడు నేను ఇతరులకు వాక్యం చెప్పేటువంటి శక్తి కలిగింది నాకు. అంటే శక్తి కలిగిందంటే ఏంది, నా అంతటికి నాకు దేవుడు ఇచ్చాడు, అది వరం కొంత. అయినప్పటికీ నేను వేస్తే నాకు తెలిసిందిలే, నాకు అన్నీ తెలిసావు కదా, నేను ఇంకా ఏం ఇతరుల వాక్యం ఎందుకు వినాలనే ఉద్దేశం నాకు లేదు ప్రియులారా. నేను ఇంట్లో టీవీలో ప్రతి ఒక్కరి వాక్యం వింటుంటా, నేను ప్రతి ఒక్కరి వాక్యం వింటుంటా, నేను శ్రద్ధగా వింటా. అలా ఇలా కాదు, శ్రద్ధగా వింటుంటా. నేను అల్లరి చేస్తే నేను అక్కడ ఒప్పుకోను, అట్లా అరుస్తుంటా. కాబట్టి ప్రియులారా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ 10వ వచనం నుంచి మనము 13వ వచనాల వరకు మనం ఇక్కడ ధ్యానం చేస్తాం. ప్రియులారా, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలనైనా, కృపగల మా దేవ, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నైనా. మరి ముఖ్యంగా ఈ సమయం ముందు తండ్రి, నేను మీ యొక్క వాక్యము చెప్పనే ఉండగా తండ్రి, మీరు నాకు తోడుగా ఉండి, నా నోటికి మీరే బూరగా ఉండి, మీరే మాట్లాడి మీ యొక్క అమూల్యమైనటువంటి వాక్యమును మాకందరికీ వినిపించి, ఆ యొక్క వాక్యానుసారముగా మేమందరము నడుచుకున్నట్టుకు కృపను అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రియులారా, ఈ కొరింథీయులకు యొక్క సంఘానికి, సంఘస్థులకు అక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, ఏకభావముతో ఒకే భావము కలిగి ఉండాలా. నేను ఒక మాట, నువ్వొక మాట, నీది తప్పు, నాదే కరెక్టు, ఇట్లా కాదు. అందరూ ఆలోచన చేసి అది సమంజసం ఉంటే అందరూ ఏకభావంతో మాట్లాడాలనేటువంటి మాట ప్రియులారు ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి. బాగా అర్థం చేసుకోండి. ఏమంటాడంటే మాట్లాడవలనని, కక్షలు లేక, కక్షలు ఉండకూడదు, ఏక మనస్సుతోనూ ఒకే మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను కదా. ఏమంటాడు ప్రియులారా, ఏక మనస్సు గలబడి ఉండాలంట. ఏక తాత్పర్యం అంటే అందరూ నడుస్తున్నటువంటిది అంతా ఒకటే మార్గంలో ఒకటే అర్థం ఇచ్చినట్లుగా ఉండాలంటాడు. ప్రియులారా, మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. సన్నద్ధులై ఉండాలా, ఆ విధంగా ఉండడానికి సన్నద్ధులై ఉండాలా. కాబట్టి ప్రియులారా, ఇక్కడేమంటాడు 11వ వచనంలో, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. చూసారా, ఇప్పుడు ఈ కలహములు గురించి ఈ క్లోయ ఇంటి వారి వలన పౌలు భక్తునికి తెలిసిందంట, ఆ సంఘస్థులు నడుచుకుంటున్నటువంటి విషయం. మరి ఇవి చెప్పాలనా లేదా, ఈ మాటలు తెలియజేయాలనా లేదా, ఈ మాటలు సరైనటువంటి విషయంలో వివరించాలా లేదా, వివరించడంలో కూడా ప్రియులారా దానికి సంబంధించినటువంటి పద్ధతిలోనే వివరిస్తాను నేను. కానీ ఏదో నా సొంతగా నాకు తోచినట్టుగా నేను చెప్పను ప్రియులారా. కాబట్టి ఇక్కడ నా సహోదరులారా, మీలో కలహములు కలవని ఏమంటాడు, మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. కలహములు కలిగినాయి కానీ నాకు ఒకరి ద్వారా నాకు తెలిసింది. ప్రియులారా, ఈ కల్లూరు ఎస్టేట్ సంఘస్థులారా, అనుకుందాం, ఇక మాట వరుసకు అనుకుందాం, మీలో కలహములు గలవని నాకు ఒకరి ద్వారా నాకు తెలిసింది అంటున్నాడు పౌలు భక్తుడు. కాబట్టి కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్ల వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. నేను పుష్పరాజు బ్యాచి, నేను మన చంద్రశేఖర్ సారు బ్యాచి, లేక ఇంకొకరు, లేకపోతే సంఘం తీసుకుందాం, సంఘాలు, నేను ఆ సంఘము, నేను ఈ సంఘము,
ఇట్లా సంఘాలను గురించి కూడా ఒకవేళ ఆ విధంగా విభేదాలు పెట్టుకొని ఉండొచ్చు. అందుకనే మీలోన కలహములు కలుగుతున్నాయి, కలహములు ఉన్నాయి. ఒకే మాట మీద ఒకే మనస్సు కలిగితే, ఏక మనస్సు కలిగి ఉంటే ఇవన్నీ రావు కదా. ఆ విధంగా మనం నడుచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ప్రియులారా. ఏమంటున్నానంటే, ఒకడు నేను పౌలు వాడను చెప్తున్నాడు, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నారు. నేను వాళ్ళవాడిని వీళ్ళవాడిని, ఆ సంఘస్తుని ఈ సంఘస్తుని మీరు చెప్పుకుంటున్నారు. ఏ సంఘంలో ఏముంది? ఏ సంఘంలో ఏం లేదు. అంతా ఒక్కడే దేవుడు, అందరికీ ఒకటే దేవుడు. కాబట్టి పిల్లలు ఇక్కడ అంటాడు, అది నాకు నా యొక్క ఆలోచన అంటున్నాడు. మీరు చేస్తున్న పని ఇది నాకు అర్థమైంది అంటున్నాడు. 13వ వచనంలో ఏమంటాడంటే, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? క్రీస్తు ఏమైనా భాగాలై ఉన్నాడా? మీకు కొంత, మాకు కొంత, ఈ సంఘానికి కొంత, ఆ సంఘానికి తుంట, ఈ సంఘానికి ఒక తుంట, ఇట్లా ఏమన్నా అయినాడా? యేసుప్రభు ఏమన్నా? యేసుప్రభు ఒక్కడే. కాబట్టి క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? అంటే నేను సిలువ వేయబడి తినే ఏమన్నా యేసుక్రీస్తు కదా అంటున్నాడు. పౌలు భక్తుడే చెప్తున్నాడు బాగా. నేనేమన్నా సిలువ వేయబడి తినా? లేదే. పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా? నా నామమున కూడా మీరు బాప్తిస్మం పొందలేదు. నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు. సరే, ఆడికి చాలు. ఇప్పుడు ప్రియులారా, ఇక్కడ క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా? ఇక్కడ ఇది చెప్తున్నాడు. ఇంకా మనం ముందుకెళ్తే ప్రియులారా, 3వ అధ్యాయానికి పోతాం. అక్కడనే 1 కొరింథీయులు 3వ అధ్యాయము ఏమంటాడంటే, 3వ అధ్యాయం 3వ వచనంలో, మీలో అసూయ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? అర్థమవుతుంది ప్రియులారా? బాగా అర్థం చేసుకోవాలా, కొంతైనా అర్థం చేసుకున్నాలా ప్రియులారా? ఎట్లా అంటే, మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? మీరు శరీర సంబంధులైన, ఆత్మ సంబంధులైనటువంటి కారు, ఆత్మ సంబంధులైనటువంటి వారు కారు. ఆత్మానుసారంగా నడుచుకునేది ఏక మనస్సు. అందరినీ అర్థం చేసుకుని, అందరినీ కలుపుకొని, అందరినీ పద్ధతిలో నడుచుకుంటూ వెళుతారు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు మనము శరీర సంబంధమైనటువంటి విషయాలలో మనం నడుచుకుంటున్నామని చెప్తున్నాడు పిల్లలు. ఇక్కడ ఏంటంటే, శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ఆ విధంగా చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన వారే, ఈ లోక సంబంధమైనటువంటి వారే. మీరు యేసుక్రీస్తును పక్కకు పెట్టి నేను వాళ్ళ మనిషిని, వీళ్ళ మనిషిని, అక్కడి వాడిని, ఇక్కడి వాడిని, నేను అది ఇది అని చెప్పుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ప్రియులారా, ఇది ప్రకృతి సంబంధం అయిపోతుంది. అంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు అవుతాయి ప్రియులారా. కాబట్టి ఆ విధంగా మనం చెప్పుకోనిక వీలు లేదు. ఇంకా మనం ముందుకు వెళ్తే ప్రియులారా, ఏమంటే ఒకడు నేను మరి ఒకడు నేను అపోలో వాడని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోలో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. చూశారా ప్రియులారా? అపోలో ఎవడు? పౌలు ఎవడు? అపోలో ఎవడు? మరి అంటే ఈ పౌలు ఎవడు? మరి అతను ఎవరు? మన బైబిల్లో పేతురు ఎవరు? ఇంకా అపోలో ఎవరు? వీళ్ళంతా ఎవరు? మిమ్మల్ని నడిపిస్తున్నది వాళ్ళ మీ కొరకు సిలువ వేయబడినది. కాబట్టి ప్రియులారా,
అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే పిల్లరా, మనుషులు గారా, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించిదిరి. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించడం వలన వారి ద్వారా మీరు విశ్వసించినారు. అంటే ఏమంటాడు ఇక్కడ పిల్లలారా, మరి మళ్ళీ ఒకసారి చూస్తాం. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము, ఎవరికైతే ప్రభు ఏ విధంగా అంటే ఆత్మానుసారమైనటువంటి మాటలు అనుగ్రహించాడో, శరీర సానులైన అనేటువంటి వాక్యం అటువంటివి అనుగ్రహించాడో, కానీ యేసు ప్రభు శరీరానుసారమైనవి అనుగ్రహించాడు. కాబట్టి అటువంటి వాళ్ళు ప్రియులారా, మరి ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఇప్పుడు నేను చెప్తుండా, మరి చంద్రశేఖర్ సారు చెప్తున్నాడు, మరి ఆయన చెప్పినప్పుడు ఆయన మాటలను బట్టి మీరు విశ్వసించుంటారు. ఇప్పుడు నేను చెప్పిన మాటలను బట్టి నా మాటలను బట్టి విశ్వసిస్తారు. అంటే ఆ యొక్క వాక్యాన్ని బట్టి. అంతేగాని మరి మీరు నేను వాళ్ళ మనిషిని ఈ మనిషిని అని ఎట్లా చెప్పుకుంటారు మీరు? నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను అంటే నేను నాటిన అపోల్లో నీళ్లు పోసాడు. అంటే నేను వాక్యం చెప్పిన అపోల్లో ప్రార్థన చేశాడు. అర్థమైంది కదా? నేను వాక్యం విత్తిన ఆయన ప్రార్థన చేశాడు. మరి వాక్యం విన్నారు, మరి ప్రార్థన విన్నారు, విశ్వసించినారు. అంతేగాని ప్రియులారా, మీరు మరి మమ్మల్ని ఎందుకు మీరు ఎక్కువ చేసుకుంటున్నారు? మేము ఎంతటి వాళ్ళమని చూడు చెప్పాలంటే ప్రియులారా. అందుకే నేనేమంటా అంటే ప్రియులారా, ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు కొంచెము అంటే ఇప్పుడు సేవకులలో కూడా కొందరు గర్వంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారని చెప్తాను నేను. ఇప్పుడు ప్రవర్తించే వాళ్ళే ఉన్నారు. నేను అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ప్రియులారా. నేనే గొప్ప, నా వాక్యమే కరెక్టు, నాలాక ఇంకెవరు చెప్పరు అని అనుకుంటారు. కానీ తప్పు ప్రియులారా, అది అట్లా అనకూడదు. కాబట్టి ఇక్కడ ఏమంటారు ఇప్పుడు ప్రియులారా, ఏమంటున్నాడు ఇక్కడ, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనాను నీళ్లు పోయివానిలోనైనాను ఏమీ లేదు. చూసారా? వృద్ధి కలుగజేసిన దేవుడు మీ యొక్క హృదయాలను మార్చి దేవుడు మంచి దారిలో నడిపించేవాడు ఆయన. కానీ ఆయనలో ఉంది. కానీ నేను చెప్పినంత మాత్రాన నాలో ఏమి లేదు. ఒకరు ప్రార్థన చేసినంత మాత్రాన వాళ్ళలో ఏమి లేదు. మీరు విని విశ్వసిస్తున్నారు అంతే. విని విశ్వసించినప్పుడే మీరు ఆత్మానుసారంగా నడుచుకోవడానికి మార్గం ఏర్పడుతుంది ప్రియులారా. అంతే. అయితే వినాలా, వాక్యము వినాలా, ప్రార్థన వినాలా. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం ముందుకు వెళ్దాం ప్రియులారా. అయితే మరి అందుకనే ఇక్కడ మనము 12వ అధ్యాయం కూడా చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాం. 4వ వచనం నుండి, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. కృపావరములు నానా విధములుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే. అంటే నాకొక వరము, నీకొక వరము, ఇంకొకరికి ఒక వరము, ఇటువంటివి ఇక్కడ కనీసం ఇక్కడ 9 వరాలు కనపడతాయి ప్రియులారా. ఇక్కడ ఈ వరాలు ఇచ్చినాడు దేవుడు. ఇప్పుడు చదివి చెప్తాను నేను. కానీ ప్రియులారా, దేవుడు ఒక్కడే. నేనేదో గొప్ప చేసినా అని చెప్పి సుబ్బన్న బాగా చెప్పినాడు, అది సరైనటువంటిది, లేకపోతే ఆయననే ప్రేమించాలా, ఆయననే వేడుకునాలా, ఆయననే కొనియాడాలని కాదు ప్రియులారా. మేము సుబ్బన్న మనసులో అనాకండి, మేము పుష్పరాజు మనసులో అనాకండి, తర్వాత ఇంకా అంటే మేము చంద్రశేఖర్ సారు మనసులో కావాలని చెప్పాకండి. ఇట్లా ఎవరు అంటే నేను వీళ్ళ పేర్లు మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇంకా దేశంలో మస్తు ఉన్నారు. ఆ పాస్టరు, ఈ పాస్టరు, ఆ సంఘము, ఈ సంఘం, ఎన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల వారు
గురించి మనం గొప్ప చెప్పుకోవాల్సిన పని లేదు. దేవుని మీద మనం ఆధారపడదాం పిల్లలు. కృపావరం నానా విధములుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి అంటే ఉదాహరణకు పిల్లలు ఇప్పుడు మనం చెప్పాం పరిచర్యలు చేసేది ఎట్లుందంటే ఒక్కొక్క సంఘంలో ఒక రీతిగా నడిపిస్తున్నారు. ఎట్లా నడిపించినా నువ్వు ఇట్లా తిరిగి చెయ్యి ఇట్లా పెట్టుకున్న నోట్లోకి అన్నము, ఇట్లా పెట్టుకున్న నోట్లోకి పోతుంది అన్నాం కదా పిల్లలారా. అట్లా ఇది ఏంటంటే ఇప్పుడు తప్పేం కాదు, ఇది తప్పని నేను అంటలేను. కాకపోతే ఆడ గర్వపడడమే ఒక తప్పు అవుతుంది. ఏంటంటే ఇప్పుడు నడిపింపు ఇప్పుడు ఇదే మన సంఘం ఏమంటారు దీన్ని పేరు క్రిస్టియన్ అసెంబ్లీ. నేనేమంటే నాకు కొన్ని మాటలు జ్ఞాపకం రావు, మర్చిపోతుంటాను. నన్ను నేనే మర్చిపోతా, ఒకసారి దయచేసి క్షమించండి. ఈ క్రిస్టియన్ అసెంబ్లీలో ప్రార్థనలు కరెక్ట్ ఉంటాయి అంటే ఇక్కడున్న వాళ్ళు మాది కరెక్టు, మా యొక్క క్రమము కరెక్టు, మా పద్ధతులు కరెక్టు, ఇంకా ఇతర సంఘాలలో ఉన్నటువంటివి అవి పద్ధతులు కాదు అని చెప్పడం అనేది మాత్రం చాలా తప్పు పిలుగునారు. అక్కడ ఎవరు ఎట్లా నడుచుకున్నా ఏ పద్ధతిలో నడిపించినా అంత యేసుక్రీస్తు కొరకే మనం ప్రార్థనలు యొక్క వాక్యాలు అన్నీ కూడా పద్ధతులు అంటే క్రమాలు అన్నీ కూడా. ఎందుకంటే కొందరు చెప్పంగా కూడా నేను విన్నాను పిలుగునారు, కొందరు అనుకోంగా విన్నందుకే నేను కొన్ని మాటలు చెప్పాల్సి వస్తుంటుంది. ఎందుకంటే మా సంఘమే గొప్ప, మా సంఘమే పరలోక రాజ్యానికి వెళ్ళేది, ఇంకా ఇతరుల సంఘాలు పోలేవు అని బాగా దృఢంగా చెప్పారు కూడా. ఏందయ్యా వీళ్ళు ఇట్లా చెప్పుకుంటారు, అది మంచిది కాదే అని అనుకుంటుంటా పిలుగులారా నేను. కానీ నాకైతే మాత్రం అంటే ఇప్పుడు ఉదాహరణకు మరి నేను చెప్పాలా, ఎందుకంటే వాళ్ళ మనసులలో ఉంటుంది కదా. ఇప్పుడు పుష్పరాజు వాళ్ళు ఏం చేశారంటే నాకు కొంతకాలం క్రితం ఇప్పుడు నాది కూడా సంఘము దగ్గరికి అయిండే, ఎవరు సరిగా రాకపోవడం చేయడంలో కూడా నేను సంఘం ఏర్పాటు చేసింటి కదా, అది అయిపోయిండే. అయితే ఎట్లయితేనేమి అన్న ఇక్కడ సంఘం ఏర్పాటు చేస్తాము, మరి నువ్వు ముందుకుంటే బాగుంటుంది, నువ్వు వస్తే బాగుంటుంది, పెద్ద మనిషివి అట్లా ఇట్లా అని చెప్పారు. చెప్తే నేనేమన్నా అంటే ప్రియులారు ఆ రోజున అదే కొన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినంటే, పుష్పరాజ్ నా నడిపింపు వేరే ఉంది, మీ నడిపింపు వేరే ఉంది, నేనేమైనా గాబరపడతానేమో, వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత గాబరపడతానేమో అని అనుకుంటున్నా నేను. సరే చూద్దాం అన్నట్టుగానే చెప్పిన కానీ కాదు, మీది నాకు సంబంధం కాదులే అని మాత్రం కఠినంగా చెప్పలేదు. ఒక అంటే ఒక తొక్కులాట మీదనే నడుచుకుంటూ వచ్చినా నేను. ఇది ఎట్లా నేనేమైనా గాబరపడతానేమో, నా నడిపింపు వేరే కదా. ఇది నా నడిపింపు ఏంటంటే మన ఏం సంఘం అంటారు దాన్ని, కాదు బాప్టిస్ట్ సంఘము, ఆ యొక్క నడిపింపు నాది. కాబట్టి ఇది బ్రదర్ సంఘం నడిపింపు ఇది. కాబట్టి ఏమన్నా దీంట్లో నడిపింపులు ఏమైనా వేరే ఉంటాయి, కొన్ని ఉన్నాయి, కొన్ని నాకు తెలుసు ఒక 4-5 పాయింట్లు వేరే ఉన్నాయి అక్కడికి ఇక్కడికి. కానీ వేరే ఉన్నా కానీ కూడా ఇక్కడ ఏదో అది మంచిది ఇది తప్పని నేను చెప్పడం లేదు పిల్లలారా. ఎట్లయితేనే నేను మనసు మార్చుకున్నా నేను, అరే నేను ఇవల్ల చెప్పడం కూడా పొరపాటునేమో అనుకుని నా పొరపాటుని గ్రహించి పుష్పరాజ్ ఇంకా నేను వస్తుండా, నా మనుషులు అందరూ కూడా అక్కడికే వస్తారు, ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా. ఇంకా అంటే అది సంఘాన్ని ప్రారంభించు అని చెప్పాను పిల్లరాజ్. చెప్పిన తర్వాత ఇంకా ప్రారంభించాడు. నేను కూడా ఈ సంఘానికి వచ్చాను పిల్లరా, వచ్చాను. ఈ సంఘములో పద్ధతులు కూడా నేను పాటిస్తున్నాను. ఎక్కడ ఏది అంత ఒకటి ఏం లేదు, అంత దేవుడే కదా. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఇక్కడ చెప్తా, కృపావరములు నానా విధములుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నా పరిచర్య ఒక విధంగా ఉండొచ్చు, ఇంకొకటి ఇక్కడ ఈ సంఘం పరిచర్య విధంగా ఉండొచ్చు, వేరే విధంగా ఉండొచ్చు. కాకపోతే అంతా దేవుడు ఒక్కడే. నానా విధములైన
కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. నానా విధమైన కార్యములు అంటే ప్రియులారా, మనం పెళ్లి కార్యము, బర్త్డే కార్యాలు ఇవన్నీ ఉండే కదా. దానికి ఏమైనా బర్త్డే కార్యానికి ఒక సైతానుడో లేకపోతే ఇంకొక దేవుడో లేకపోతే మరి పెళ్లి కార్యానికి ఇంకొక దేవుడు వస్తాడా? వస్తాడా చెప్పండి, రాడు కదా. అన్ని కార్యాలను జరిపించేవాడు ఆయన్నే. పెళ్లి కార్యం జరిపించేవాడు, చావు కార్యం జరిపించేవాడు, బర్త్డే కార్యం జరిపించేవాడు, ఇంకా నానా విధాలైనటువంటి కార్యాలు కూడా జరిపించేవాడు ఆయన్నే, దేవుడే. కాబట్టి మన దేవుణ్ణి నేను ఏమంటున్నానంటే పిల్లలారా, ముఖ్యంగా ఎన్ని తిరిగి వచ్చినా కూడా దేవుని మీద మనం ఆధారపడాలి కానీ మనుషుల మీద ఆధారపడకూడదు పిల్లలారా. మనుషుల మీద మనుషులను మనిషిని ప్రేమించవచ్చు. ఇప్పుడు నేను పుష్పరాజుకు నేను అదే ఈ విధంగా చెప్పుకుంటూ వస్తాను. అంటే పుష్పరాజు మీద నాకు ప్రేమ లేకనా? నాకు ఆయన మీద చాలా ప్రేమ. వాస్తవంగా చెప్పాలంటే అతని మంచివాడు, మంచి మనిషి, మంచి హృదయము, ఇవన్నీ నేను చెప్పగలను. సాక్ష్యం కూడా చెప్పాలంటే చెప్తాను నేను. అటువంటి వ్యక్తిని నాకు బాగా తెలుసు. ఏమంటే ఈ విషయాలలో నేను కొంచెం అట్లా మాట్లాడినే తప్ప ఏం లేదు. అంతేగాని ఆ విధంగా ప్రియులారే, మరి అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రత్యక్షత అంటే కొన్ని ప్రత్యక్షతలు, నీకొక వరము, నాకొక వరము, ఇట్లా ఈ విధంగా అనుగ్రహింపబడుతుంటుంది. ఎలాగనగా చెప్తా. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, బాగా గమనించండి, ఆత్మ మూలముగా, దేవుని యొక్క ఆత్మ మూలముగా, పౌలు భక్తుని మూలముగా కాదు, నా మూలముగా కాదు, పుష్పరాజు మూలముగా కాదు, ఇంకెవరి మూలముగా కాదు ప్రియులారా, ఆత్మ మూలముగా, దేవుని ఆత్మ మూలముగా. కాబట్టి మరి ఆత్మను కాదు, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును కదా, దేవుని వలనే విశ్వాసం, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను కదా, ఆ యొక్క దేవుని నుంచే స్వస్థపరిచే వరాలు ఒకరికి, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. చూసారా పిల్లలు, ఇవన్నీ ఇప్పుడు వివరించాలంటే పూర ఎక్కువ టైం తీసుకుంటుందని నేను కొంచెం కట్ చేస్తున్నా, అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా నేనేమంటా అంటే ఇవి వరాలు. ఈ విధాలుగా ఇక్కడ 9 వరాలు ఉన్నాయి పిల్లలారా. మరి ఇక్కడ 9 ఒకరొకరికి ఒకటి అన్నీ. ఇప్పుడు నాకు 9 నాకే వస్తుందని నేను చెప్పనీకి ఉందా? లేదు, నాకు రాదు. నేను అంటే స్వస్థత పరచగలనా? పరచలేను. కానీ వాక్యము చెప్పగలను. దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు. నాకు దేవుడు ఇచ్చింది ఆ వరము, వాక్యం చెప్పే వరం ఇచ్చాడు పిల్లలారా నాకు. అది కాబట్టి దీంట్లో కూడా చెప్పాలంటే ఏమంటాడు ఇక్కడ పిల్లలారా, మరి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం అంట, ఒకరికి బుద్ధివాక్యము, మరి ఒకరికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును. ఈ బుద్ధి జ్ఞానము అనేది నాకు దేవుడు ఇచ్చినది అని నేను అనుకుంటున్న పిల్లలు. ఎందుకంటే జ్ఞానము ఆయన ద్వారా నాకు వచ్చింది. అంటే బైబిల్ చదువుతూ దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం ప్రకారంగానే నేను వాక్యం చెప్తున్నా. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం ప్రకారంగా నేను వాక్యం చెప్తున్నా ప్రియులారా. అది అయితే ఇంకా ఇక్కడ ముందుకు వెళ్దాం ప్రియులారా. 11వ వచనము, అయినను వీటన్నిటిని ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు కదా. అయినను వీటన్నిటినీ, ఇవన్నీ కూడా ఆత్మ యొక్కడే, దేవుడు ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు పిల్లలు. మరి దేవుడు ఈ విధంగా అందరిలోనూ ఉండి కార్యసిద్ధి కలుగజేస్తుంటే మనకు భేదాభిప్రాయాలు ఎందుకు? ఏక మనసు ఎందుకు ఉండకూడదు?
నీది నువ్వు వేరే నేను వేరే అని చెప్పుకోవడం ఏం తప్పు కాదా? కాబట్టి అటు చెప్పకూడదు. ఇప్పుడు ఏ సంఘమైనా, ఎక్కడైనా, ఎవరైనా, ఏ వ్యక్తి అయినా అందరూ ఒకటే. దేవుడు అందరినీ వాడుకుంటున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ నడిపిస్తున్నాడు పిల్లలారా. కాబట్టి ఆ విధంగా ఉండాలి. కాబట్టి కార్యస్థితి కలుగజేస్తున్నాడు. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఏక శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. చూసారా? అర్థమైందా పిల్లలారా? ఎలాగైతే మనం శరీరం ఒక్కటే ఉండి శరీరంలో ఒకటి, శరీరం అంతా ఒకటే, కానీ అవయవాలు ఉన్నాయి. శరీరంలో అవయవాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమంటాడు పిల్లలని బాగా ఆయనను వీటన్నిటిని ఎలాగూ ఈ శరీరము ఏకమై ఉన్నను కదా, ఏకమై ఉంది శరీరం, కాళ్ళు చేతులన్నీ కరుచుకొని ఉన్నాయి మనిషికి. అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, అనేకమైన ఒక శరీరం ఉన్నప్పటికీ కూడా అనేకమైన అవయములు మనకు ఉన్నాయి. అంటే కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, గొంతు, తల ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే ఏమంటాడంటే అవయములు ఉండదో ఏలాగు శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఏ ఒక్క శరీరమై ఉండవో అలాగే క్రీస్తు ఉన్నాడంట. అంటే అర్థమైందా? క్రీస్తు ఎలాగున్నాడంటే పిల్లలారా, క్రీస్తులో మనమందరం అవయములమై ఉన్నాము. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. క్రీస్తులో మనం అందరం అవయములమై ఉన్నాం పిల్లలారా. బాగా గమనించండి. క్రీస్తులో మనమేమన్నా అందరం అవయములమై ఉన్నాము. క్రీస్తు ఒక్కడే. కాబట్టి పిల్లలు ఏమంటారంటే 13వ వచనం, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. చూసారా? కదా, కరెక్టే కదా? ఇప్పుడు బాగా అర్థం చేయండి. ఇప్పుడు మనము ఎవరు ఏ సంఘస్థుడైనా సరే, ఆ సంఘతుడైనా సరే, ఈ సంఘస్థుడైనా, ఆ ఊరు వాడైనా సరే, ఈ ఊరు వాడైనా సరే, ఏ ఊరు వాడైనా, ఏ దేశం వాడైనా కదా, ఒక్క ఆత్మలో మనం ఏం చేసినా ఒక్క దేవుని పేరిట మనం ఆయనలో మనం ఆ దేవుని పేరిట మనం బాప్తిసం పొందుతున్నాం. మరి కదా ఏమంటాడు? దాసులు స్వతంత్రమైన మనందరూ ఒక శరీరంలోకి ఒక్క ఆత్మ అయిన బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతే. ఇప్పుడు మనము దేవుని శరీరంలోంది, ఇప్పుడు ఒక్క దేవుని శరీరంలోంది రొట్టె తిన్నాము కదా, మరి మరి రక్తము పానం చేసాం పిల్లలారా. అవునా కాదా? మరి ఇదంతా కూడా మరి అక్కడ వేరే సంఘాలలో కానీ, వేరే దేశస్తులు కానీ, వేరే గ్రామంలో కానీ, ఇంకొక చోట కానీ ఏమైనా వేరేగా చేస్తున్నారా? లేదే. అందరూ దేవుని పేరు యేసుక్రీస్తు పేరటని ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఎందుకు భేదాభిప్రాయాలు? మనకు ప్రేమించాలి అంతే. భేదాభిప్రాయాలు అంటే మనం అందరం కలిసి ఒకే చోటలో ఉండలేం. ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఏరియాకు ఈ సంఘం ఉండాలా, ఇక్కడ చర్చి ఉండాలా, ఇంకొక ఏరియాకు ఒక సంఘం ఉండాలి, ఒక చర్చి ఉండాలా, అట్లా ప్రాంతాల వారీగా ఉండాల్సిందే తప్ప, కానీ మనము ఉన్నంత మాత్రాన వాళ్ళెవరో వీళ్ళెవరో, వాళ్ళు వేరే మనది వేరే అని చెప్పి మనము ఆ విధంగా చెప్పడానికి వీల్లేదు పిల్లలారా. అందుకనే పిల్లలు ఇక్కడ మళ్ళీ ఏమంటారంటే పిల్లలు మరి 14వ వచనం చూద్దాం పిల్లలారా. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. శరీరం ఒకటే అవయముగా ఉండక అనేక అవయములుగా ఉన్నది. అంటే సంఘాలు ఒకటే చోట ఉండక అక్కడ ఒక సంఘం, ఇక్కడ ఒక సంఘం, ఆడ ఒక సంఘం, ఈడో సంఘం, ఆ ఏరియాకు ఇప్పుడు చెప్పినట్లే ఆ విధంగా ఉండం. కాబట్టి పిల్లల కిందికి వస్తాం పిల్లల 26వ వచనం చూద్దాం పిల్లలారా. 26, 27 చూస్తే పిల్లలు ఇక్కడ ఏమందంటే, కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును కదా. ఈ అవయములలో బాగా గుర్తించండి, బాగా వినాలి ఇప్పుడు ఈ మాట. మన శరీరంలో అవయములు ఉన్నాయి కదా, కాళ్ళు చేతులు ఉన్నాయి. మనకి చెయ్యికి దెబ్బ తగిలిందనుకోండి, చెయ్యి ఒక్కటే బాధపడుతుంటుంటుందా? శరీరం అంతా బాధపడుతుంది, అవయవాలన్నీ బాధపడతాయి కదా. అసలు నోట అబ్బా, అమ్మా, దేవా, తండ్రి అంటాం
ఎందుకనాలా? ఆ శరీరం ఆ చెయ్యికి కదా తెలిసి ఉండాల్సిందే నొప్పి. మనం ఎందుకు అనాలా? ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నాం మన యేసుక్రీస్తులో అని మన ఇప్పుడు. కాబట్టి అంటాడు ఆయన మళ్ళీ ఏమంటాడంటే మళ్ళీ ఒకటి ఘనత పొందినప్పుడు అంత ఒక ఇప్పుడు అంటే ఒకటి అవయవంలో ఒక బాధ వచ్చి నొప్పి వచ్చి అంటే అది నివారణ అయిందనుకోండి. నివారణ అయింది, నొప్పి బాధ తగ్గిపోయి బాగా మనం ఏదో హాస్పిటల్ చూపించుకొని ఎక్కడని బాగుపడినామనుకోండి. అప్పుడు ఏమవుతుంది? శరీరం అంతా సంతోషిస్తుంది, అవయవాలన్నీ సంతోషిస్తాయి. ఆ విధంగా పోతే పిల్లలు దీంట్లో చెప్పాలంటే చాలా ఉన్నాయి. కంటికి, ముక్కుకు, చెవుకు అన్ని గురించి చెప్పినట్టు వాళ్ళు చెప్పలేను ఇప్పుడు నేను కదా. ఎందుకంటే వినలేరు కూడా, నాకు తెలుసు. కాబట్టి పిల్లారా మరి అంటాడు ఏమంటా అంటే పిల్లారా పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. అటువలే క్రీస్తు శరీరమై ఉండి మనము వేరువేరుగా అవయములమై ఉన్నాము. క్రీస్తు శరీరములో ఉన్నాము మనం వాస్తవంగా చెప్పాలంటే, కానీ వేరువేరుగా అవయములమై ఉన్నాము కదా. కాబట్టి నేనేమంటున్నానంటే అందరము క్రీస్తులో ఉన్నాము, కానీ వేరువేరుగా సంఘాలు ఏర్పాటు చేసుకొని వేరువేరుగా ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాము, అంతవరకే. కానీ ప్రియులారా నేను గొప్ప, నేను మరి నా సంఘం గొప్ప లేకపోతే అని చెప్పి ఇటువంటివి గర్వపడడానికి వీలు లేదు ప్రియులారా. ఇంకా నేను ముందుకు చెప్తాను ప్రియులారా. ఇంకా ముందుకు వెళ్తే ప్రియులారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమీ ఒక్కటే, నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి. ఇక్కడ ఏమంటారు? శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే, నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. మనము నిరీక్షణ ఎవరి కోసం పిలువబడినాం? మనము యేసుక్రీస్తు కోసం పిలువబడినాం. ఆయనను గురించి నిరీక్షించాలా. ఇప్పుడు ఆయన రెండవ రాకడ వస్తున్నాడు, ఇప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో ఏం కథలో అని చెప్పి నిరీక్షించాలా, చూస్తున్నలా. మనం ఇంకెప్పుడు వస్తాడో ఏం కథలో అని చెప్పి అనుకోవడం కాదు, మనం నిర్లక్ష్యం చేయడం కాదు. యేసుక్రీస్తు కోసము మనం ఎదురు చూడాలా, మారు మనసు పొందాలి. అంత లోపల మారు మనసు పొంది యేసుక్రీస్తు రాకడలో మనం ఎదుర్కొనాలా పిల్లారా. ఆ విధంగా నిరీక్షణ కలిగి ఉండాలా అంటాడు దేవుడు, వాక్యం చెప్తుంది. ఆ విధంగా నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఏ నిరీక్షణ కలిగి ఉన్నాం? ఏంటికి నిరీక్షణ కలిగి ఉన్నాం? మన నిరీక్షణ అంతా ప్రియులారా వాస్తవంగా చెప్పాలంటే, అందుకనే నేను కొన్ని చెప్పడానికి ఇబ్బంది పడుతున్నా కూడా చెప్పను కూడా. కాబట్టి మనం యేసుక్రీస్తు కలిగి ఉండాలి ప్రియులారా. అంతేకాదు ఇంకా మనం ప్రియులారా మరి లూకాసు వార్త తీయండి. లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము. ఇక్కడ ప్రియులారా 9వ వచనం నుండి ఈ మాటలు ఎన్నోసార్లు వినింటారు. నేను అయినా మళ్ళీ జ్ఞాపకం చేస్తుండా. ఎందుకు చెప్తున్నా అంటే ప్రియులారా, మనము గర్వం అంటే కదా, గర్వపడే వ్యక్తుల గురించి మనం చెప్పాలా. అంటే అందరూ కాదు, మంచి వాళ్ళని మినహాయించి నేను చెప్తున్నా ప్రియులారా. అందరూ అలాంటి వాళ్ళే కాదని కదా, అందరూ అలాంటి అంటే పాస్టర్లని కాదు, అందరూ అలాంటి సేవకులని కాదు, అందరూ అలాంటి విశ్వాసులని కాదు నేను చెప్పేది. కాబట్టి ఇట్లా ఈ విధంగా నడుచుకున్న వారికి ఇది వర్తిస్తుంది, అంతే, ఏమి లేదు. కాబట్టి ప్రియులారా ఇక్కడ ఏమంటారంటే 9వ వచనం నుండి, తామే నీతిమంతులని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఏమంట? తామే నీతిమంతులమని చెప్పుకొనొచ్చు. ఏమంటా అంటే మేమే నీతిమంతులము, ఇతరులను తృణీకరించడం, ఇతరులు నా సాటి కారు నాతో రాలేరు, నేనే నీతిపరులు, వాళ్ళు నీతిపరులు గారు అని అటువంటి వాళ్ళతో మేమే నీతిమంతులని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పిన. ఇతరులు తృణీకరిస్తారంట కొందరు. మేమే నీతిమంతులమని చెప్పాలా లేదా ఇప్పుడు ఈ మాట? మరి నేనేమైనా కావించుకుంటున్నానా? కాదే. ఇతరులు తృణీకరిస్తారంట. మేమే నీతిమంతులము,
మాకే అంత తెలుసు, మాకే అన్ని విధాలుగా తెలుసు, ఇంకా ఎవరికి తెలియదని నీతిని వాళ్ళు గొప్ప చెప్పుకుంటున్నారు పిల్లరా. చూసారా, వాళ్ళని గురించి ఒక ఉపమానం చెప్తున్నాడు యేసుప్రభు. ఇప్పుడు ఏమంటున్నాడంటే పిల్లరా, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. అక్కడ ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి అంటే పాపి. ఇద్దరు పోయారు పిల్లలారా. బాగా గమనించి ఇది వినింటారు కదా, చాలాసార్లు వినింటారు, ఇది చెప్తుంటారు చాలా మటుకు. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనాను ఈ సుంకరి వలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూసారా, ఎటువంటి ప్రార్థన చేశాడు పిల్లలు. చాలా మంచి ప్రార్థన చేసినాడు కదా, అనిపిస్తుంది, అట్లా అర్థమవుతుందా? దేవా ఏమంటాడు ఇక్కడ, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనాను ఈ సుంకరి వలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. నేను చోరుని కాదు, దొంగను కాదు, ఇతరుల వల్లే దొంగతనాలు చేసే వాళ్ళ కట్టుని కాదు నేను, కాబట్టి ఈ సుంకరి వలె అంటున్నాడు. మళ్ళీ లాస్ట్కు, నువ్వు ఒకవేళ వ్యభిచారు కాకపోవచ్చు, దొంగతనాలు చేసుకుంటకపోవచ్చునేమో, కానీ పిల్లలారా ఇవన్నీ నీకు ఉండకపోవచ్చునేమో అని ఈ సుంకరి వలె అంటే, ఈ సుంకరి ఎలాంటి వాడో నీకు తెలుసునా? ఇప్పుడు నా పక్కలో ఇంతమంది ఉన్నారు, మీరు ఎవరెవరో ఏం కొద్దిగా ఎలాంటి వారో నేను చెప్పగలనా? ఆమె అలాంటిది, ఈమె ఇలాంటిది అని చెప్పగలనా పిల్లలు? నేను చెప్పలేను కదా. నన్ను గురించి కూడా మీరు చెప్పలేరు. ఇలాంటి వాడు అలాంటి వాడు అని ఎట్లా చెప్తారు తెలియనప్పుడు? కాబట్టి పిల్లలు ఆయన ఏమంటున్నాడు, ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాడంట. చూసారా, దేవునికి మనం ఎట్లా స్తుతులు చెల్లిస్తున్నాం ఇప్పుడు కదా, ఏ విధంగా స్తుతులు చెల్లిస్తున్నాం మనము? ఆయన రక్తం చిందించినాడని, మన కోసం పాటుపడ్డాడని, మన కోసం నరకయాతన పడ్డాడని, ఎన్నో దెబ్బలు తిన్నాడని, ఈ విధంగా ఉన్నాడని చెప్పి ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈయన ఏం చేస్తున్నాడంటే పిల్లలారైనా, ఈ సుంకరి వలనైనాను ఉన్నందుకు నేను గొప్పవాడిని, నేను నీతిపరుణ్ణి, అంతే అక్కడ ఉన్నమాట ఆయన అంటున్నాడు. పిల్లల మరి చెల్లించుతున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుకొనిచుండెను. చూసారా, అలా వారం ఆయన ఏమంటాడు, వారమునకు 2 మారులు ఉపవాసం ఉంటాడంట. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. వారమునకు 2 సార్లు నేను ఉపవాసం చేస్తానని చెప్పుకుంటాడు ఎవరన్నా? అసలు మీరు ఉపవాసం చేస్తున్న ఇతరులకు తెలియకూడదని ప్రభు చెప్తున్నాడు. మరి అతను ఎవరు, పరిచయునికి తెలుసో తెలియదో కానీ ఉపవాసం అనేది ఇతరులకు తెలియకుండా ఉండాలంటాడు. ఇంకా కొందరు ఇంకా బాగా క్లియర్గా చెప్తాడు మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో. ఏమంటారంటే పిల్లలారా, మీరు ఉపవాసం ఉన్నట్లు అంటే నెత్తులు విరబోసుకొని ముఖం వికారంగా పెట్టుకొని నేను ఉపవాసం మనసులని చూపకూడదు. బాగా తల అంటుకొని ముఖం కడుక్కొని శుభ్రంగా తెలకుండా ఉండాలి. కానీ ఈయనేం చెప్తున్నాడు, నేను 2 సార్లు ఉపవాసం చేస్తానని బాగా ధీమాగా చెప్తున్నాడు పిల్లలారా. చూసారా ఏ విధంగా చెప్తున్నాడు, ఉపవాసం ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు. అయితే మళ్ళీ 10వ వంతు ఆయన సంపాదన అంతట్లో 10వ వంతు కూడా చెల్లిస్తున్నాడంట. 10వ వంతు కూడా ఆయన దశమ భాగం ఇస్తున్నాడంట. తనలో తాను ప్రార్థించుచున్నాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చూసారా పిల్లలారా, ఎటువంటి ప్రార్థన ఇది! దేవుడు వెంటనే క్షణాలలో ఆలకించేటువంటి ప్రార్థన ఇది. ఎటువంటి పాపినైనా సరే పిల్లలారా, అదే నేను చెప్పే సాక్ష్యాలు దండిగుండే. ఎందుకని నన్ను ఒక్క క్షణంలో నన్ను దేవుడు క్షమించాడని నేను చెప్తా. కొన్ని విషయాలలో నేను చేసిన దుర్మార్గత పనులకు, అన్యాయం పనులకు, అన్యాయం అంటే వేరే పనులు కాదు, కొన్ని అంటే పాపకరమైనటువంటి పనులు, నేను చేసినటువంటి పనులను దేవుడు నన్ను ఎంతో క్షమించాడు పిల్లలారా. కాబట్టి ఎట్లా ఆ ప్రార్థన ఈ విధంగా ఉంటుంది, దేవా నేను పాపిని, నన్ను కరుణించుము. ఇక్కడ ఏమంటాడు ఇక్కడ పిల్లలారా, అయితే సుంకరి దూరముగా నిలుచుండి
ఆకాశము వైపు కన్నులెత్తుటకే నువ్వు ధైర్యము చాలక, ఇట్లా చూడడానికి కూడా ఆయనకు ధైర్యం చాలలేదంట. రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికను. పాపినైనా నన్ను కరుణించు తండ్రి అని రెండే మాటలు పలికాడు పిల్లలు. అన్నాడు ఒకటే మాట, మరి అని పలికను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. అతని కంటే, అతని ముందు చేసిన ఎవరైనా పరిచయుని కంటే ఇతని నీతిమంతునిగా తీర్చబడ్డాడు. పాపి ఎక్కడైనా నీతిపరుడు అవుతాడా? నిజంగా మనం అనుకుంటాం, చాలామంది మన ప్రజలు, మన వాళ్ళు కూడా ఏందనుకుంటారంటే వాడు 10 కూనీలు చేసినాడు, లేకపోతే వాడు పెద్ద వ్యభిచారి, మరి వాడిని దేవుడు క్షమిస్తాడా అంటాం. కానీ దేవుని చేతిలో ఉంది ప్రియులారా. దేవుడు ఎంతటి వాడిని ఎటువంటి అంటే బలమైన పాపినైనా కూడా ఆయన కరుణించేవాడు, కాపాడేవాడు ప్రియులారా వాడు దేవుడు. కాబట్టి ఆ విధంగా అయితే మారు మనసు పొందాలా ప్రియులారా. మారు మనసు లేకుంటే లాభం లేదు. మారు మనసు పొందాలని ఆ పాపం మనం ఇంకా చేయకూడదు. ఆ విధంగా ఉండాల్సి వస్తుంది ప్రియులారా. కాబట్టి మరి అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడుననియు, తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గింపబడతారు తప్పనిసరి. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు. ఇప్పుడు అదే జరిగింది వీళ్ళిద్దరి ప్రార్థనలో ప్రియులారా. కాబట్టి ఇంకా మరి ముందుకు వెళ్దాం ప్రియులారా. మరి మనము మరి అదేవిధంగా మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాం ప్రియులారా. ఒక విషయము దగ్గరికి వచ్చింది లేని నేను ఏం పెద్ద టైం కూడా కాలేదు. మత్తయి సువార్త 21వ అధ్యాయము అందుకనే ఇప్పుడు నేను చెప్పినట్లు ఇప్పుడు ఏమైంది జరిగిందంటే, ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు అక్కడ వాళ్ళిద్దట్లో ఏం జరిగిందంటే వాళ్ళు అన్ని గొప్పలు చెప్పుకున్నాను కూడా అతని ఎన్నికి పోయాడు, అతని నరకానికి పాత్రుడయ్యాడు అని చెప్పాలి ప్రియులారా. ఇతను పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు ప్రియులారా. కాబట్టి అట్లుంటుంది. ఎట్లుంటుంది అంటే ఇక్కడ మత్తయి సువార్తలు 21వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే 31వ వచనము 31లో అందుకు వారు మొదటి వాడే అని ఇది పైనుంచి చదువుకాలు చెప్పాలి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూసారా, సుంకరులను వేశ్యలు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం పిల్లలారా, వేశ్యలు అంటే అబ్బా ఇంత వేశ్య, ఈమె ఇంత వ్యభిచారి, ఈమె పరలోక రాజ్యానికి పోతుందంటారా? పోదు, అసలు పోదు, ఈమెకి మోక్షం లేదు అని మనం నిర్ధారణ చేస్తాం మన చేతిలో ఉన్నట్టుగా. కానీ దేవుడు ఏమంటున్నా అంటే పిల్లల మారు మనసు పొందితే ఏమంటున్నాడంటే, మారు మనసు పొందినట్లయితే యేసు సుంకరులను వేశ్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా పరలోక రాజ్యంలో చేరుతారు. కాబట్టి మనం ఏం చేయాలా? అందరూ ఏక మనస్సు కలిగి ఉండాలా, అందరినీ ప్రేమించాలా. ఒకరికి మనము పేరు పెట్టడానికి వీలు లేదు, వాళ్ళని తృణీకరించడానికి వీలు లేదు. కాబట్టి పిల్లలు ఇంకా చిన్నగా ముగిస్తున్నాను పిల్లలు. ఇంకా చివరి మాట రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయము అందరికీ తెలిసిన విషయమే పిల్లలు. మరి 10వ అధ్యాయము మరి 12-13 వచనాలు చూద్దాం పిల్లలారా. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు కదా. వాడు వీడని లేదు, ఆ సంఘం ఈ సంఘం అని లేదు, ఈ పాస్టర్ ఆ పాస్టర్ అని లేదు, ఎవరు అనేది లేదు. కానీ పిల్లలారా ఇక్కడ ఏమంటారంటే యూదుడని గ్రీసు దేశస్థుడని మరి భేదం లేదు,
ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. తనకు ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆయన వారికి కృప చూపుతానంటున్నాడు ప్రియులారా. అంతేగాని నువ్వు ప్రార్థన చేయకుండా అందరికీ ఏళ్ళు పెట్టి చూపుకుంటూ వీళ్ళు అట్టటోళ్ళు, ఆమె ఇట్టడిది, ఈయన అట్టటోడు, ఈయన మంచోడు కాదు, ఈయన నేను అది లేకపోతే ఇంకోటి ఇటువంటి చెప్పుకుంటూ ఉంటే ప్రియులారా మన పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం ప్రియులారా, అది ఖాయం. కాబట్టి ఇక్కడ 13వ వచనంలో ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రభు నామమును బట్టి ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడు రక్షింపబడతాడు ప్రియులారా. అది మనము నేర్చుకోవాల్సినటువంటి మాట ప్రియులారా కదా. ఇప్పటికైనా తెలుసుకోండి, మనం ఎవరితో ఎక్కడనో దృష్టి పెట్టడం కాదు, ఎక్కడనో ఎవరినో ఎంచుకోవడం కాదు, అది ఇది ఆలోచన చేయడం. మనం ప్రభువు ముందు ఉండి ప్రభువును దృష్టిలో పెట్టుకొని ప్రభువును ప్రార్థించండి, ఆయన యందు మీరు ఉండండి, ఆయన అన్నీ కూడా మనకు కలుగజేస్తాడు ప్రియులారా. కావలసినటువంటి కూడా అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అని కూడా ఆయన చెప్పాడు. కాబట్టి మనం అడిగితే ఆయన ఇస్తాడు, ఆయన ప్రార్థన చేయాలా ప్రియులారా. ఆ విధంగా మనం ఉండాల్సి ఉంటుంది ప్రియులారా. కాబట్టి అందరూ కూడా ప్రియులారా ఇక మీదటనైనా ఈ వాక్యం ద్వారా మీరు ఒకవేళ తెలుసుకొని ఉంటే మరి ఏక మనస్సు గలవారై ఉండాలని నేను కోరుకొనుచున్నాను ప్రియులారా. ఒకవేళ ఇందులో నేను ఏమైనా చెప్పిన దాంట్లో ఏవైనా పొరపాట్లు ఉంటే కూడా నన్ను క్షమించాలని కూడా నేను వేడుకుంటున్నాను ప్రియులారా. కాబట్టి అందరూ ఏక మనస్సు గలవారై ఉండాలా, అందరి మీద ఒకటే ప్రేమ ఉండాలా, అందరూ ఒకటే రీతిలో నడుచుకున్నాలా. మరి వాళ్ళేందులే వీళ్ళేందులే, వాళ్ళ సంఘం ఎంతలే, నా సంఘం ఎంతలే, ఈ పాస్టర్ ఎంతలే, ఆ పాస్టర్ ఎంతలే, మన ఇతరులకు అవుతుంది. పరిచయం లెక్క ఉండకూడదు ప్రియుల, పరిచయం ప్రార్థన ఉండకూడదు. దేవుని ప్రార్థన చేస్తూ దేవుని యందు ఉండి మనము ప్రియులారా ఆయన యొక్క కృపను అందరం మనం పొందుకుందాం ప్రియులారా. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ప్రియులారా 35 నిమిషాలు నేను వాక్యం చెప్పాను. ఎందుకంటే ఈరోజు కావాల్సి నేను ఇది కట్ చేసుకుంటూ కూడా వచ్చాను కొన్ని విషయాలలో. ఎందుకంటే నా ఆరోగ్యం కూడా ఈరోజు బాగాలేదు. వాస్తవంగా పుష్పరాజు గారికి కూడా నేను రాత్రి చెప్పాను, కొంచెం ప్రాణం బాగాలేదు పుష్పరాజు, ఆరోగ్యం జలుబు చేసి ఎట్లనో ఉంది అని కూడా చెప్పాను. రాత్రి అంతా నిద్ర కూడా లేదు, నాకు ఎట్లో ఉంది అన్నమాట. కాబట్టి అందుకనే నేను ఇది రెండవ రాకడ గురించి నేను చెప్పలేకపోయినాను పిల్లలారా. కాబట్టి అంటే రెండవ రాకడ గురించి నేను చెప్తేనే బాగుంటుందనో లేకపోతే సరిపోయిందనో అని కాదు పిల్లలారా. నేను పుష్పరాజు చెప్పమన్న దానికి నేను ఆ మాట చెప్తున్నా, అది చెప్పన్నా ఒకసారి అని అనిండే, కాకపోతే నేను అది పట్టించుకోలేదు పిల్లలారా. ఇంకా అంతేకాదు, ఒక రెండవ రాకడల గురించే కాదు, ఎక్కడ గురించినా ఏ రాకడల గురించినా ఏ వాక్యం చెప్పినా ఎన్ని మాటలు మాట్లాడినా మనం ప్రియులారా ఏ విధంగా నడుచుకున్నా మనం ఏం చేయాలంట, అందరము ఆయన రక్తములో కడగబడిన వారం కాబట్టి ప్రియులారా అందరం మనం ఏక మనస్సు గలవారై ఉన్నట్లయితే మనం ఏకంగా పరిశుద్ధ పరలోక రాజ్యానికి పోతాం ప్రియులారా. అంతే, ఏం లేదు కదా. నన్ను అనుకుంటుంటారు ఇప్పుడు కొందరు ఏమంటే నా విశ్వాసం నాకుంది కాదనలే, ఎట్లా అంటే మీరని కాదు నేనేది, నాకు దగ్గటి వాళ్ళు, నాకు నేను తిరిగినటువంటి పరిసరాలలో ఆ యొక్క ప్రవర్తన గురించి వాళ్ళు ఇప్పటికీ ఏమనుకుంటారంటే నన్ను ఒక దుర్మార్గుడే అనుకుంటారు. నన్ను మా ప్రాంతంలో మా గ్రామంలో వీడు ఒక దుర్మార్గుడు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా నన్ను భావించారు కాబట్టి నేను మారు మనసు పొందాడు అతని, ఇప్పుడు ఎంతో బాగున్నాడని మాత్రం ఎవరు అనకున్నారు కూడా. కాబట్టి నాకు తెలుసు నేను మారు మనసు పొందినది చేసినది పిల్లలారా. ఆ విధంగా అందరం కూడా మారు మనసు పొందాలని నేను కోరుకుంటూ మీరందరికీ నేను మరి వందనాలు చేస్తూ మరి ఇంతతో ముగిస్తున్నాను పిల్లలారా. ఈ కొద్ది వాక్యంలో దేవుడు దీవించును గాక.